రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ఆటో డ్రైవర్ల మీద వేలాది రూపాయలు భారాలు పడుతున్నాయి. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి, అలాగే ఎప్పుడో బకాయి ఉన్నటువంటి కరెంటు టూ-ఆఫ్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలకి పైగా ఇవాళ ప్రజల మీద భారాలు వేసింది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చే ఈ అధికారంలోకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే 15,800 కోట్ల రూపాయలు ప్రజల మీద కరెంటు ఛార్జీల భారాలు వేశారు. అంతేకాక ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకి వేలాది రూపాయలు ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి టూ-ఆఫ్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ 15,800 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేసే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలతో పూట గడవడం కష్టంగా ఉన్న ఆటో డ్రైవర్ల మీద కరెంటు ఛార్జీలు పెంచి భారాలు వేయడం ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే స్పందించి పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి, స్మార్ట్ మీటర్లు పెట్టి ఈ విధానం వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రజల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఏఐటీయూసీ జిందాబాద్.